హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్లో బటర్ నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోను చూసేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా నాన్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. మరి ఎక్కువగా పుల్లగా ఉండే పెరుగును యూస్ చేయొద్దండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పూరీల పిండి కన్నా కాస్త లూజ్గా కలుపుకోవాలి. పైన ఆయిల్ని వేసి 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అరగంట తర్వాత పిండి బాగా నాని ఉంటుంది. కాస్త పిండిని తీసుకొని రౌండ్ షేప్లోకి చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత పై భాగాన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కొద్దిగా కలోంజి కొత్తిమీర తురుమును వేసుకొని రోలర్తో మరి ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయటం వల్ల కాల్చినప్పుడు రాలిపోకుండా అతుక్కొని ఉంటుంది. తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకొని వెనక భాగానంతటిని వాటర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత దీన్ని ప్యాన్ పైకి వేయాలి. వెనక పార్ట్ తడి చేసాం కాబట్టి ప్యాన్ కి అయితే అంటుకుంటుంది. ప్యాన్ ను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఒకవైపు కాల్చుకున్న తర్వాత ప్యాన్ ను రివర్స్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం టు లోలో ఉంచుకోవాలి. ప్యాన్ ని చుట్టూ తిప్పుతూ అన్ని సైడ్లు కాలే విధంగా కాల్చుకున్న తర్వాత మరి కాసేపు స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద కాల్చుకొని తీసేసుకోవాలి. స్టవ్ మీద స్టాండ్ ఉంటే రివర్స్ చేసి కాల్చడం కష్టమవుతుందని తీసేసాను. వీడియోలో ఒకసారి చూడండి. నాన్ అయితే పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. 2 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ మీద కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి వేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ అయితే బాగుంటుంది. మీకు అవైలబుల్గా ఏది ఉంటే దాన్నే యూస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కాల్చుకోవాలి. ఇందులోనికి కాంబినేషన్గా కాజు కర్రీని అయితే చేశాను. మరి మీరు ఏ కర్రీని తినడానికి ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఐరన్ తవా ఉంటే చాలా బాగా కాలుతాయి. మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. చూస్తుంటేనే టెంప్టేటింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యమో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసే ముందు వీడియోను మరొకసారి చూసి మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏ వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. Thank you for watching.